నమస్తే అండి. నేను మీ సంజన. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మ్యాంగో కస్టర్డ్. మ్యాంగో కస్టర్డ్ చాలా ఈజీ మెథడ్లో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మ్యాంగో కస్టర్డ్కి కావాల్సిన పదార్థాలు 2 మ్యాంగోస్. ఇలా పైన ఉన్నది కట్ చేసి పక్కన పెట్టుకుని లోపల ఉన్న టెంకే తీసేసి ఇలా ఒక బౌల్లో ఉంచుకోవాలి. తరువాత కాచి చల్లార్చిన పాలు 1 కప్పు తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకుని అందులో మనం ముందుగా తీసుకున్న పాలని 1½ కప్పు పోసి లో ఫ్లేమ్లో మరిగించాలి. ఈలోపు మనం పక్కన వేరొక బౌల్లో 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి కొన్నిగా పాలు పోస్తూ ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. కలిపిన తరువాత స్టవ్ మీద పెట్టుకున్న పాలల్లో కొద్దిగా పోస్తూ కలుపుతూ ఉండలు లేకుండా కలపాలి. కలిపిన తరువాత 1/2 కప్పు కండ చక్కెర ప్లేస్లో మీరు చక్కెరనైనా బెల్లంనైనా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను హెల్దీ కోసం కండ చక్కెరనే ఎక్కువ యూజ్ చేస్తాను. కండ చక్కెర వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ 4-5 బాదం పలుకులు, కాజు పలుకులు, పిస్తా పలుకులు ఇలా మెత్తగా నూరుకొని లేదా కట్ చేసుకొని అవి కూడా కస్టర్డ్ పాలల్లో వేసి ఇలా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా మ్యాంగోస్లో పోసి ఇలా కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకున్న వాటిని మనం ఓవర్ నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి రెస్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాంగో కస్టర్డ్ని బయటకు తీసి పైన క్యాప్స్ తీసి చూస్తే మ్యాంగో కస్టర్డ్ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. సాలిడ్ లాగా కాకుండా లిక్విడ్ ఉంటే ఇంకొక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో అలానే రెస్ట్ ఇచ్చి పెట్టండి. అప్పుడు మనకి ఇలా తయారవుతుంది. బయటకు తీసిన తర్వాత ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుని తింటుంటే ఉంటుంది ఫ్రెండ్స్. ఎంతో హాయిగా. మ్యాంగోస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళకి ఇలా వెరైటీగా చేసి పెడితే ఇంకా హెల్దీ అండ్ మంచిగా తింటారు ఫ్రెండ్స్. పిల్లలకైనా ఎవరికైనా హెల్దీగా ఉండే ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. అలానే మరిన్ని రెసిపీస్ కోసం సంజన కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.